అందరికీ నమస్కారం. దర్శనం టికెట్లు లేకుండా తిరుపతి వెళుతున్నారా? అసలు ఆన్లైన్లో ముందుగా ఎలాంటి టికెట్ బుక్ చేసుకోకపోయినా శ్రీవారి ఉచిత దర్శనం సాఫీగా ఎలా చేసుకోవాలో ఆలోచిస్తున్నారా? అయితే ఎటువంటి గందరగోళం లేకుండా నేరుగా అక్కడికి వెళ్లి ఫ్రీ దర్శనం ఎలా పొందాలో చెప్పే ఖచ్చితమైన 2026 కంప్లీట్ గైడ్ ఇది. ఈ ప్రయాణాన్ని మనం దశలవారీగా చూద్దాం. ఇందులో మనం ప్రధానంగా ఫ్రీ టోకెన్స్ తీసుకోవడం, రూమ్స్, లాకర్స్ ఏర్పాట్లు, నడక మార్గాలు, చిన్నపిల్లలతో వెళ్లేవారికి సుపదం దర్శనం మరియు శ్రీవారి నిత్య అన్నదానం గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, ముందుగా మొదటి అడుగు అదేనండి, మన దర్శనానికి కన్ఫర్మ్ చేసే ఫ్రీ టోకెన్స్ గురించి చూద్దాం. మనం తిరుపతి నగరానికి చేరుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? మీరు రైలులో వస్తే విష్ణు నివాసం, బస్సులో వస్తే శ్రీనివాసం కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక నడిచి కొండ ఎక్కేవారికి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నడకదారిన గళ్లేవారికి ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గరే దివ్యదర్శనం టోకెన్స్ కూడా దొరుకుతాయి. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి కదా. కానీ ఇక్కడొక చిన్న లాజిక్ ఉందండి. ఈ టోకెన్ కౌంటర్లన్నీ ఉదయం కరెక్ట్గా 5 గంటలకే తెరుచుకుంటాయి. కాబట్టి పొద్దున్నే ఎర్లీగా కౌంటర్ల వద్ద ఉండేవాళ్లకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట. ఇక టోకెన్స్ తీసుకున్నాక మన బేస్ క్యాంప్ అంటే రూమ్స్, లాకర్ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఆఫ్లైన్ ద్వారా కొండపైన బస చేయడానికి రూమ్స్ పొందాలంటే దానికి సిఆర్ఓ ఆఫీస్ అనేది అత్యంత ప్రధానమైన కేంద్రం. వీళ్ళు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూస్గా రూమ్స్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడు చేరుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. మరి లగేజ్ పరిస్థితేంటి? కొండెక్కేటప్పుడు ఆ బరువంతా మోయలేం కదా. దానికి పరిష్కారంగా యాత్రీ సదన్, శ్రీపద్మనాభ నిలయం, వెంకటాద్రి నిలయం లాంటి చోట్ల ఎన్నో ఉచిత లాకర్ కేంద్రాలున్నాయి. మీ బ్యాగులు అక్కడ సేఫ్గా దాచుకుని ఫ్రీగా ప్రయాణం మొదలుపెట్టొచ్చు. లగేజ్ సేఫ్, టోకెన్స్ చేతిలో ఉన్నాయి. ఇక అస్సలైన ఘట్టం అదే తిరుమల మెట్ల మార్గాల ద్వారా కొండ ఎక్కడం. మనం కొండ ఎక్కడానికి ప్రధానంగా 2 దారులున్నాయి. అలిపిరి మార్గం కాస్త పెద్దది, 3550 మెట్లతో దాదాపు 9 కిలోమీటర్ల దూరముంటుంది. ఇది కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ఇంకోటి శ్రీవారి మెట్టు మార్గం. ఇది కేవలం 2.1 కిలోమీటర్లే ఉన్నా చాలా నిట్టారుగా ఉంటుంది. 2380 మెట్లు ఎక్కాలి. మీ స్టామినాను బట్టి మీరు ఏది బెస్ట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఈ 2 మార్గాలకు సంబంధించిన టైమింగ్స్ కూడా చాలా ముఖ్యం సుమా. అలిపిరి మార్గంలో నడవడానికి సాధారణంగా 3 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఇది ఉదయం 4 గంటల నుండి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. కానీ శ్రీవారి మెట్టు మార్గం ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఏ టైంకి చేరుకున్నారో చూసుకుని ప్లాన్ చేసుకోండి. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం, ఇన్సైడర్ టిప్ అనుకోండి. మీరు దివ్యదర్శనం టోకెన్ తీసుకుంటే గనక కరెక్ట్గా 1200వ మెట్టు దగ్గర దాన్ని స్కాన్ చేయించడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మైలురాయి దగ్గర స్కాన్ చేయకపోతే మీ టోకెన్ క్యాన్సిల్ అయిపోతుంది, అది చెల్లదు. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, చంటిపిల్లలతో వచ్చేవాళ్ల కోసం ఉండే సుపదం దర్శనం గురించి చూద్దాం. చిన్న పిల్లలతో క్యూలైన్లలో గంటల తరబడి నిలబడటం కష్టం కదా. అందుకే వాళ్లకోసమే ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు సుపదం ద్వారా ప్రత్యేక ఎంట్రీ ఉంటుంది. దీనివల్ల పొద్దున్న, రాత్రి ఉండే ఆ విపరీతమైన రద్దీని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. ఇది పేరెంట్స్కి నిజంగా పెద్ద రిలీఫ్. అయితే ఈ సుపదం గేట్ ద్వారా ప్రవేశించాలంటే సరైన డాక్యుమెంట్లు తీసుకువెళ్లడం తప్పనిసరి అండి. బేబీ బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ బాబుకో పాపకో అన్నయ్యో అక్కో ఉంటే వాళ్ల ఆధార్ కూడా తీసుకువెళ్లడం మర్చిపోకండి. డాక్యుమెంట్స్ ఏ ఒక్కటి లేకపోయినా అలో చేయరు. దర్శనమంతా ప్రశాంతంగా అయిపోయింది. ఇక ఆఖరి అత్యంత మధురమైన ఘట్టం, సాక్షాత్తు ఆ శ్రీవారి ప్రసాదంలాంటి నిత్య అన్నదానం. సామి దర్శనం తర్వాత ఆ ఆకలి తీర్చేది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రం. ఇక్కడ రోజూ వేలాది మంది భక్తులకు ఏమాత్రం లోటు లేకుండా ఎంతో అద్భుతమైన, రుచికరమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన నిర్వహణ అని చెప్పాలి. టైమింగ్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఉదయం 8 గంటలకే వేడివేడి టిఫిన్తో మొదలవుతుంది. 10:30కే మధ్యాహ్న భోజనం. సాయంత్రం 1 గంట బ్రేక్ తర్వాత మళ్ళీ 5 నుంచి రాత్రి 11 గంటల వరకు డిన్నరుంటుంది. అంటే మీ దర్శనం ఏ టైంలో పూర్తయినా సరే
ఈ పవిత్రమైన కొండపై నుండి ఏ భక్తుడు ఆకలితో తిరిగి వెళ్ళకూడదన్నదే వాళ్ల ఉద్దేశం. చూశారుగా, ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోలేదే అనే టెన్షన్ ఇక పూర్తిగా వదిలేయండి. ఈ గైడ్లో చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే చాలు, పవిత్రమైన శ్రీవారి యాత్రను ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా పూర్తి చేసుకోవచ్చు. మరి మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు? దర్శనం టికెట్లు లేకుండా తిరుపతి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేసి అందరికీ తెలియజేయండి.